నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. జేపీ న్యూస్ లో ఒక గత వారం రోజులుగా పోస్టులు పెట్టాము, ఒక 5 పోస్టులు పెట్టాము. వాటికి రిప్లై కూడా చాలా బాగా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళ అభిప్రాయాలు ఏందనేది వరకే మేము తెలియజేస్తున్నాము. ఎటువంటి ఫేక్ లేదు. కావాలంటే మీరు కూడా జేపీ న్యూస్ దాంట్లో పోస్టులో కూడా మీరు కూడా మీ మొబైల్స్ లో కూడా చూసుకోవచ్చు. వాటిని రివ్యూ కూడా చేస్తున్నాం అన్నమాట. గత కొంతకాలంగా శ్రీ కాళహస్తి దేవస్థానంపై వీడియో ఒకటి చాలా బాగా వైరల్ అయింది. కాళహస్తి ఆలయంలో అడుగడుగున లంచం లేనిదే ఏ పని జరగడం లేదు అన్న దానిపై కూడా లేడీ పోస్ట్ చేసి దాని మీద కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా స్పందించారు. దాని గురించి కూడా మాట్లాడాడు. అది ఎక్కడైనా కరెక్ట్. ఆలయాల్లో జరగకుండా ఏం లేదు. అది లేనిదే గుడి ఆదాయం కూడా పెరగదు. మరి విపరీతంగా ఉండడంలో కాళహస్తి ఆలయం పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఈ మధ్య తిరుమలలో కూడా ఉన్న చాలా వరకు అరికట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ మటుకు అరికట్ల దర్శనానికి తీసుకొని వెళ్ళాలంటే కనీసం 2000, 3000, 4000 తక్కువ లేకుండానే తీసుకుంటున్నారు. తీసుకొని అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది. కాళహస్తి ఆలయంలో అడుగడుగున జరుగుతున్న అవినీతిపై ప్రజల ఇబ్బందులపై మీ అభిప్రాయం ఏంటి తెలపండి పోస్ట్ పెట్టాం అన్నమాట. దానికి 235 ఓటింగ్ శాతం పడింది. ఇది నిజమే అని చెప్పి 80% వచ్చింది. ఇది అబద్ధం అని చెప్పేసి 13% వచ్చింది. ఇవేవి జరగడం లేదని చెప్పేసి 7% వచ్చింది. 235 ఓట్లు పడ్డాయి. 10 మంది లైక్లు వేశారు. కామెంట్స్ కూడా ఒక 4 కామెంట్లు వచ్చింది. ఈ కామెంట్లు ఏంటంటే తిరుమల మరియు కాళహస్తిలో డబ్బులు ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా దర్శనం జరుగుతుంది. కరెక్ట్. ఇందాక నేను ఒక మాట చెప్పాను కూడా. అదే విషయంపై కూడా ఇక్కడ మళ్ళా ఒక భక్తుడు కూడా పోస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత నానాటికి దేవుడిని కూడా ఈ ప్రభుత్వాలు దూరం చేస్తున్నాయి అని రెండో కామెంట్. హిందువులు వేరే మతం గురించి ఆలోచించడానికి మరియు వేరే మతంలోకి వెళ్ళడానికి ఒక రకంగా కారణమే. ఈ 3 పెట్టింది ఒక అతనే పెట్టాడు. ఇతను నెల్లూరు కుర్రోడు అంట. ఇతనే పెట్టాడు అన్ని పోస్టులు కూడా. తర్వాత నెక్స్ట్ శాశ్వత రాజధానికి అమరావతి బిల్లు ఆమోదించడంపై ప్రజల అభిప్రాయం ఏంటి? ఇది మంచిగా ఉందని చెప్పేసి 78%, మంచిగా లేదని చెప్పేసి 14%, ఇది వద్దు అని చెప్పేసి 8%. ఈ 2 వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అగైనెస్ట్ పార్టీగా ఉండే వాళ్ళు చేసి పెట్టుండొచ్చు. ఇది వీటికి ఓటింగ్ శాతం కూడా 300 ఓట్లు పడ్డాయి. కామెంట్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది చూద్దాం. సిబిఎన్ ఈజ్ కరెక్ట్ సీఎం. ఉన్న పలంగా 21 కోట్లు దోపిడీ నో నీడెడ్ సార్ అని చెప్పి పెట్టినాడు. ఇదేదో కొంచెం వ్యతిరేకంగా పెట్టినట్టున్నారు. ఏపీ పబ్లిక్ కి గోల్డెన్ వైట్ ఎలిఫెంట్ ని గిఫ్ట్ గా ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకో కామెంట్ పెట్టినాడు. ఒక్కొక్కరు ఇది వేరుగా పెట్టినారు. సిబిఎన్ ఈజ్ ద కరెక్ట్ సీఎం అని చెప్పి కూడా పెట్టినారు. ఈ కామెంట్ కూడా వచ్చింది. దీనికి తప్పేం లేదు. ఇంకోటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గర్వపడేలా పిలవడానికి ఏ పేరు అయితే బాగుంటుందని చెప్పేసి ఒక కామెంట్ పెట్టున్నాం. అమరావతి ఈ మధ్య కాలంలో ఒక పేరు కొత్తగా వినిపించింది, మావిగన్ అనేది. ఈ 2 కావు ఇంకేదైనా బెటర్ అని చెప్పేసి ఇంకోటి మేమే ఇచ్చాము. అది కాదు, అమరావతి అనేది గర్వపడేలా పిలిచేదానికి అమరావతి బాగుంటుందని చెప్పేసి 75% ఓటింగ్ జరిగింది. మావిగన్ అనేది 20%. దీనికి వచ్చేసి 346 ఓటింగ్ శాతం జరిగింది. బాగా జరిగింది. దీంట్లో కామెంట్స్ కూడా ఏదో 3 కామెంట్లు పెట్టున్నారు. రాజధాని పేరు అమరావతి శబాష్ 100% బేష్ గా ఉందనేసి. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు అమరావతిని పిలవడం దారిద్ర్యాత్మకం మరియు గర్వకారణం, సంతోషకంగా ధన్యవాదాలు అని చెప్పేసి ఇంకొక అతను పోస్ట్ పెట్టారు. అమరావతి అందరుల రాజధాని అనేసి 3 కామెంట్ పెట్టినారు. 3 కామెంట్లు చాలా బాగా వచ్చినాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇలాంటి కామెంట్స్ పెట్టడంలో కూడా ప్రజల అభిప్రాయాలు కూడా ఉన్నట్టుగా చూపించడం, వాళ్ళ అభిప్రాయాలు తెలపడం కూడా ఇది అందరూ చూడకపోవచ్చు. కొంచెం చాలా మంది ఈ పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది చూస్తున్నారు కూడా, అలవాటు పడుతున్నారు జనాలు. ఇంకోటి, ఇది ఇంకా చాలా దారుణంగా వెంకటగిరిలో ఉన్న వ్యవస్థ. మాకు ఈ మధ్య కాలంలో చాలా ఫోన్లు వచ్చాయి. మేము ఎవరికి తెలపలేకపోయాము. కానీ తెలిపితే చాలా మంది ఇబ్బంది పడతారని కూడా వాళ్ళు కూడా బయటికి రాకుండా ఫోన్ ద్వారా కూడా మా ఫోన్ నెంబర్ కూడా పెట్టద్దు, మా వీడియోలు కూడా ఏది తీసి పెట్టద్దు అని చెప్పేసి వాళ్ళే కోరుకున్నారు. వెంకటగిరిలో ఎంఆర్ఓ కార్యాలయం నందు ప్రజలు న్యాయం జరగడం లేదని చెప్పేసి. కానీ దీనికి ఓటింగ్ శాతం 183 మంది. అంటే అందరూ ఇబ్బంది పడే వాళ్ళే పెట్టారు. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ లో పోవాలంటే ఒక పని జరగాలన్నా కూడా ఒకరి మీద ఒకరు వంతులు వేసుకొని తాత్కారం చేసి విఆర్ఓలు గాని, ఆర్ఐలు గాని, అటెండర్లు గాని వాళ్ళు చేస్తున్న వర్క్ కి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్వలాభాలు పొందాలో అంత స్వలాభాలు పొందుతూ కూడా వాళ్ళని 10 సార్లు కాదు 100 సార్లుగా తెప్పించుకుంటారు. వాళ్ళకి పనులు సరిగా చేసి పెట్టరు. ఏమంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అహంభావం అనేది ఏర్పడి ఎక్కువగా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు కరెక్టే. మా ద్వారా తెలియజేయాలని చెప్పేసి, ఇది ఎమ్మెల్యేకి కూడా తెలియాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కొంచెం కరెక్ట్ గా ఉండాలని. ఇప్పుడు నడుస్తున్న ఈ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఈజ్ బ్యాక్ 1995 ఎలా ఉన్నాడు అలాగే అకస్మాత్ తనిఖీలు గానీ ఉద్యోగస్తుల మీద గానీ అందరి మీద కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నాడు. బాగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి 75% జరిగింది. 1కి 10 సార్లు తిప్పించుకుంటున్నారు అని చెప్పేసి 20% పట్టారు. పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి 4% పెట్టారు. అంటే వీళ్ళు ఏ రేంజ్ లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇక్కడ బాగా అర్థమవుతుంది. 90% వెంకటగిరి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎవరికి పనులు జరగడం లేదు అన్న విషయంపై ఇక్కడ పూర్తిగా క్లారిటీగా అర్థమవుతా. ఒక పక్క ప్రజల్ని 1కి 10 సార్లు తిప్పించుకుంటున్నారని చెప్పేసి, ఇబ్బందులు బాగా గురి చేస్తున్నారని చెప్పేసి ఇంత క్లియర్ గా చెప్తున్నారు. అందరూ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ గా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు కూడా ఈ న్యూస్ ఛానల్ ని చూసి కొంచెం అలర్ట్ అయితే పర్వాలేదు. దీన్ని పై వరకు పంపించండి. అందరూ
అందరికి చేరేలా చేయండి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ కూడా వచ్చున్నాయి. ఆటోమేటిక్ అదే చేరిపోతాయి కూడా. వారానికి ఒక 4 పోస్టులు పెట్టి 4-5 పోస్టులు పెట్టి మేము ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము. ఇంకా రాబోయే ఎలక్షన్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకి, కౌన్సిలర్లకి ఎన్నికలు కూడా త్వరలోనే వస్తున్నాయి. వాటి మీద కూడా ఎక్కువగా స్పందిస్తాము కూడా. స్పందించినప్పుడు కూడా దీంట్లో ప్రతి ఒక్కరికి కామెంట్ పెడతాము, ప్రజల అభిప్రాయాలు కూడా తెలుపమని చెప్పేసి. వాటిని కూడా మీకు తెలియజేస్తాము. మున్సిపాలిటీ ఆఫీస్ లో కూడా పనులు జరగట్లేదని చెప్పి తెలియజేశారు, కానీ ఆ పోస్టు మేము పెట్టలేదు. ప్రభుత్వ అధికారులు, వెంకటగిరిలో అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఆక్రమిస్తున్నారు అనే విషయాలపై ఎక్కువగా తెలుసుకుంటుంది కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ లోనే. ఎక్కువగా విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ తెలియజేస్తున్నారని చెప్పేసి ఎక్కువగా టాక్ కూడా బాగా వినిపించింది. కానీ వాటిని బయట మీరే చెప్పండి అంటే కూడా వాళ్ళు మీడియా ముందుకు రాలేకపోయారు. మళ్ళీ భయపడ్డారు కూడా చాలా వరకు. ఇలాంటివన్నీ ఫేస్ చేసుకోవాలంటే అక్కడ ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళే భయపడ్డారు. పోలీస్ కేసులు ఇలాంటివన్నీ చేస్తారని చెప్పేసి. దయచేసి అధికారులు ప్రతి ఒక్కరికి పనులు జరిగేలా చూడండి అని చెప్పేసి జేపీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. ఇదండి ప్రస్తుతానికి జేపీ న్యూస్ లో ఈ వారం పోస్టులు మీకు తెలియజేయడం. ఓకే, థ్యాంక్ యూ.